నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది కోర్టు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అన్న అభియోగాల నేపథ్యంలో హసీనాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ఘర్షణల్లో 1400 మంది మృతి చెందారని కోర్టు తన తీర్పులో తెలిపింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని హసీనా ఆదేశాలు ఇచ్చారని చెప్పింది. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని హసీనా ఆదేశించారని మరో న్యాయవాది తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బల ప్రయోగం చేశారని కోర్టు అభిప్రాయపడింది. తీర్పు ఇవ్వటంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని కోరింది. దర్యాప్తు నివేదికను కోర్టులో పూర్తిగా చదివి వినిపించి దానితో ఏకీభవించి తీర్పు చెప్తున్నట్లు ప్రకటించారు న్యాయమూర్తులు. సంచలన తీర్పు నేపథ్యంలో ఐసీటీ కోర్టు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాలో, ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్ చేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలు జారీ చేశారు. ఇక తీర్పుకు ముందు తన దేశాన్ని ఉద్దేశించి భారత్లోని అజ్ఞాత ప్రదేశం నుంచి సందేశం విడుదల చేశారు షేక్ హసీనా. ఎవరూ బాధపడవద్దని అవామీ లీగ్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కోరారు. తాను బతికే ఉన్నానని, ఉంటాను అని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం తన పనిని మళ్లీ ప్రారంభిస్తానని తెలిపారు. వాళ్ళు ఏ తీర్పైనా ఇవ్వనివ్వండి, తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడని తెలిపారు. అప్పటి వరకు తన ప్రజల కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. దేశం కోసం తన ఇంటిని, తల్లిదండ్రులు, తోబుట్టుల్ని పోగొట్టుకున్నానని గుర్తు చేశారు. బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం గోనో భవన్ తన ఆస్తి కాదని, అది ప్రభుత్వానిది అని చెప్పారు. తాను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగిందని ఆరోపించారు. అది విప్లవమని వారు చెప్తున్నారని, గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని ఆమె ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాను వీడి భారత్కొచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తీర్పుకు ముందు కూడా వీడియో సందేశం విడుదల చేశారు.